ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. గడిచిన నీ జన్మదినోత్సవ కార్యక్రమాలన్నీ కూడా మీరే నడిపించుకున్నారు ప్రభా. మేమెట్టి బలహీనమైనప్పటికీ కూడా నువ్వు బలవంతులుగా మమ్మల్ని చేసి అనేక మంది ప్రభా నాయనా, మరి వారు శరీరాల బాగులేకపోయినా వారికి ఏవో తండ్రి మరి ఆటంకములున్న విద్దలగించుకుని నీ సువార్తను ప్రకటించినటువంటి నీ బిడ్డలు ఎంతో అద్భుతంగా నువ్వు పిలుచుకున్నావు ప్రభా. వారందరినీ నువ్వు దీవిస్తున్నావు. ఇదిగో ప్రభు ఉదయకాలంలో ఎంతో ఆతృత కలిగి నీ సన్నిధానంలోకి వచ్చారు ప్రభా. నీ సన్నిధానంలోకి వచ్చినటువంటి కుమారులు కుమార్తెలను ఎప్పుడు విడిచిపెట్టవు ప్రభా. అద్భుతమైనటువంటి నీ యొక్క దీవెనలతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. బిడ్డలకు సంతోషాన్ని ఇవ్వాలంటే, వారికి ఆనందాన్ని అనుగ్రహించాలంటే అది నీలోనే ఉంది. నువ్వు ఇవ్వగలిగినటువంటి శక్తి గల దేవుడు కనుక ఇవ్వండి. ఇదిగో ప్రభు లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి. వారిపై కూడా నీ కృపలను కుమ్మరించండి. వారి కుటుంబాలను తండ్రి ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ వెలుగుతో నింపండి. రావలసినటువంటి బిడ్డలను మీ యొక్క సహాయంతో తోడుకొని వచ్చి మీరే ఘనత పొందుకోండి. ఇదిగో ప్రభా, ఇప్పుడు చదవబడినటువంటి మాటలు నేనైతే నాకేం తెలియదు. మీ యొక్క ఆదరణకర్తతో మీరు మాట్లాడి మాకు తృప్తికరమైనటువంటి ఆత్మీయ ఆహారంతో నింపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకునే మరి పరిస్థితి ఎక్కువ. మనము మరి 40 మంది కీర్తనల గ్రంథాన్ని రచించారు, కానీ ఎక్కువ మనము దావీదునే ఏం చేస్తాం, ఎక్కువ పొగుడుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసండి. దావీదు గారు మనలాంటి మనిషే. ఆయన ఒక రాజుగా చేశాడు. పేదవాడు, చాలా పేదవాడు, చాలా మరి కుటుంబములన్నిటికంటూ చాలా దేవుని యందు వినయం కలిగినటువంటి వాడు. కనుక గమనించండి, కుటుంబంలో 80 కుటుంబం వాళ్ళు, 80 కుటుంబంలో చిన్నవాడు దావీదు. 7 లేనటువంటి మహాభాగ్యాన్ని చిన్నవాడు పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసండి, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. అది మరి తన తని ఎస్ఐ ఏమని బోధించాడో బిడ్డలందరికీ తెలియదు, కానీ 7 కలిపి మరి నానా విధములైనటువంటి పరిస్థితుల్లో తిరిగారో లేదో తెలియదు, కానీ మరి ఆ 8వ మాత్రము తండ్రి చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని ఆయన దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నమ్మకము, దేవుడంటే ప్రేమ కలిగి చిన్నప్పటి నుంచి జీవించాడు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు బోధించేటప్పుడు నా మనసంతా అక్కడ పెట్టేవాడు. నాకు తెలియదు, ఏంటి తెలియదు, బాగా చిన్నవాడిని. 5 సంవత్సరాల వయసు నుంచి ఆయన చేసినటువంటి బోధల మీద మీటిలాగానే నా మనసంతా మాటలలాగా ఆలోచించేవాడు. కనుకనే ఈరోజు సేవకుడిని అయ్యాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి అట్టి విధముగా దావీదు ఆశ్చర్యదింపబడినటువంటి వాడు. కనుకనే దావీదు దేవుడు విడిచిపెట్టలే. దావీదు దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. కనుక ఈరోజు అతని పేరుని మనం ఘనముగా చెప్పుకుంటున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ గమనించండి, మనము కూడా దేవునికి మహిమకరముగా ఉంటే దావీదుకు వచ్చినటువంటి దీవుళ్ళు మనకు రాకపోక తప్పవు. ఆ దీవులను మనం తప్పకుండా పొందుకుంటాం. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఉన్నారు దైవ సేవకులు, లేరనడానికి వీళ్ళు. ఆయాసం ఉండదు, అలసట ఉండదు, 24 గంటలు కూడా దేవుల్లో జీవించినటువంటి మహాభక్తులు ఉన్నారు. స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. వాళ్ళు దీవెన పడుతూనే ఉంటున్నారు. అటువంటి దీవెనలు మనం పొందుకోవాలని ఈరోజు దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఆయన మాటలు మనం చూసినట్లయితే చెప్తున్నాడు, రాజు అయిన నా దేవ. భూలోకంలో ఎంతమందో రాజులు ఉండొచ్చు, కానీ ఆయన కూడా దేవుడు ఏర్పాటు ప్రకారంగా రాజు అయ్యాడు. కానీ అన్నిటి మీద రాజులకి రాజు, పరమ డాక్టరు దేవుడు. కనుకనే ఆయన అంటున్నాడు, రాజు అయిన నా దేవ, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. దేవునికి స్తోత్రం. మరి నేను మాటలు మనము ఇవన్నీ వివరించుకుంటే చాలా. ఏమాత్రం కూడా ఆయన రాజుని గర్వించలేదు, ఆయనకున్నటువంటి ఐశ్వర్యం బట్టి గౌరవించలేదు,
ఆయనకున్నటువంటి బలమును బట్టి కూడా గర్వించలేదు, ఆయనకున్నటువంటి శక్తిని బట్టి కూడా గర్వించలేదు. కానీ దేవుడినే మాత్రం ఘనపరుస్తున్నాడు. ఆయనకి ఎన్ని ఉన్నాయంటే అన్ని కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి కనుక ఆయన దేవుడిని నిర్లక్ష్యం చేసేసాడు. చాలా మంది ఉన్నారు అటువంటి వారు, బైబిల్లో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఆయన మాత్రము దేవుడినే ఘనపరుస్తున్నాడు. ఎంత శక్తిమంతుడైనప్పటికీ కూడా దేవుని దగ్గర లోబడుతున్నాడు. కనుక రెండవ మాట చూస్తే, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ పేరునే నేను ఘనపరుచుకుంటుంటాను, నిన్నే నేను ప్రార్థిస్తూ ఉంటాను, నిన్నే నిన్ను ప్రార్థిస్తుంటాను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయనకే అధిక స్తోత్రం, ఎవరికి కూడా చెందదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి ఆదరణను అందరికీ తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన ఎంతైనా ప్రేమను చూపించగలిగినటువంటి మహాశక్తి గల దేవుడు. ప్రపంచమంతటా కూడా ప్రకటింపబడుతున్నాడంటే కారణం ఏంటంటే మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. భూమిని పుట్టించినటువంటి వాడు, ఆకాశమును పుట్టించినటువంటి వాడు, సమస్త సృష్టిని పుట్టించినటువంటి వాడు ఉప్పు అని ఊస్తే అన్ని నాశనం అయిపోతాయి, ఆయన ఒక్కడు మాత్రం ఉండగలడు. అటువంటిది ఇన్ని అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన పుట్టించినటువంటి సృష్టిని పోషిస్తున్నాడు, సృష్టిని ప్రేమిస్తున్నాడు, మనుషుల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన స్వరూపముగా పుట్టించినటువంటి మనలను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణాన్నే మనకు బలి ఇచ్చేసాడు, కానీ ఆయన ప్రేమ మాత్రం మనలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాడు. గనుక దావీదు చెప్తున్నాడు, దావీదు అవన్నీ కూడా వర్ణించాడండి. పూర్వం కొన్ని వేల సంవత్సరముల క్రితము రచించినటువంటి మాటలు ఇవి. ఈ రచించినటువంటి మాటలు వాళ్ళు పామరులండి, చదువులేనటువంటి పామరులు, దేవునిలో ఉన్నారు కనుక దేవుని యొక్క మాటలను మనకు వ్రాయబడినటువంటి ఈ మాటలు అద్భుతమైనటువంటివి. ఈ రోజుల్లో తరము తర్వాత తరము ఈ మాటలను మనము పరిశోధించినట్లయితే జ్ఞానానికి మించినవండి. ఇంకా ఆ జ్ఞానము మరి మనకు సరిపోదు. ఇప్పుడు రచించినటువంటి మాటల కంటే అప్పుడు రచించినటువంటి మాటలను బట్టే ప్రపంచమంతా జ్ఞాన నేత్రములు తెరిపింపబడ్డాయి. ఆ జ్ఞాన నేత్రములు తెరిపింపబడ్డాయి. మహా పెద్ద మరి ప్రవీణులు అవుతున్నారంటే, ధర్మశాస్త్ర ఉపదేశకులు అవుతున్నారంటే, శాస్త్రులు అవుతున్నారంటే, ఇంకా ఘనమైనటువంటి పేర్లు సంపాదించుకుంటున్నారంటే బైబిల్ మూలంగా. ఒక టీచర్ వచ్చిన తర్వాత టీచరు బిడ్డడికి ఎంతో చక్కగా బోధిస్తూ ఉంటాడు. బోధించేందుకు జ్ఞానవంతుడు అవ్వాలని. ఆ టీచరు ఎలాగయ్యాడంటే ఆయన బాగా చదువుకున్నాడు కనుక, ఆయన బాగా అన్ని కూడా అన్వయించుకున్నాడు కనుక ఆ జ్ఞానమంతా అన్వయించుకుని ఇతరులకు పంచిపెడుతున్నాడు. అంతకంటే విలువైనటువంటిదండి ఈ జ్ఞానం. ఈ జ్ఞానం దగ్గరే నేర్చుకున్నారు ఆ టీచర్లు, శాస్త్రులు, మహాపండితులు అయ్యారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి జ్ఞానమైనటువంటి మాటలను మనము అన్వయించుకోవడం అంటే మన మనసులో పెట్టుకొని భద్రపరుచుకోవడం చాలా శ్రేష్టం. కనుక ఇక్కడ కుమార్తె ప్రార్థన చేయటం విన్నాను. చాలా మంచివారు, పాటలు పాడడానికి బాగా ప్రొసీడ్ అవుతున్నారు, చక్కగా ప్రార్థన చేశారయ్యా. మా సేవకుడు చెప్పినటువంటి మాటలు మా హృదయంలో మేము భద్రపరచుకోవాలని ఇప్పుడు ప్రార్థన చేయడం చూశాను. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డని దేవుడు ఇంకా దీవించిన దాక చక్కగా మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారు, చాలా సంతోషం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని కార్యక్రమాలు అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి జ్ఞాన భాగంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చదువుకున్నారు మీరు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదివారు. 5 వరకు చదివారు గనుక అయినను వేదన పొందిన, బాగా గమనించండి, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాను. పూర్వ దినాల్లో ఈ జబులోను నఫ్తాలి ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలిసండి. అది భయము భక్తి లేనటువంటి పరిస్థితిలో ఉంది. భయము భక్తి లేని పరిస్థితుల్లో ఉంది కనుక దానికి అవమానము కలిగే దేశాలకి. తర్వాత మనం చూసినట్లయితే
అంత్య అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. పూర్వమందు దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాటలు నెరవేర్చడమే క్రిస్మస్. కనుక ఇక్కడ మహిమ గల దేశము, అటువంటి పాపపు కూరులో కూరుకున్నటువంటి ఆ దేశాలని మహిమ గల దేశాలుగా అన్ని కూడా ఏర్పాటు చేయడానికే దేవుడు నిర్ణయించుకునే విధానము పూర్వకాలంలో తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినటువంటి విధానం. యెషయా అంటే చాలా సంవత్సరముల క్రితం యేసు ప్రభు పుట్టక ముందు ఆయన ద్వారా దేవుడు ప్రకటించినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. ఇంకా చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. దేవునికి స్తోత్రం. చీకటిలో నడిచినటువంటి జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటి అంటే మీకు అందరికీ తెలిసిందే, వెలుగు అంటే మీకు అందరికీ తెలిసిందే. ఇది బైబిల్ రూపముగా చీకటి అంటే ఏంటి తెలుసండి? చీకటి అంటే అక్రమము కలిగినటువంటిది చీకటి. ఏ పాపాత్ముడు కూడా చీకటి కావాలని ఆశపడతాడు. అదే మంచివారికి వెలుగు కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీకటిలో నడిచినటువంటి వారికి ఏమీ కనబడదు, కానీ వెలుగులో నడిచినటువంటి వారికి అన్నీ కనబడతాయి. పూర్వకాలంలో మన పితరులు అనాగరికులుగా ఉండేటప్పుడు వాళ్ళకి వెలుగంటే తెలియనండి, తెలవదు. దేవుని యొక్క వెలుగు ఎలాగా ఉండేది సూర్యచంద్ర నక్షత్రాలతో. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు అగ్గి పుట్టించాలంటే రాయికి రాయి రాసుకొని అగ్గి పుట్టించుకొని ఏవో కాల్చుకుండే వాళ్ళట. వంటలు చేసుకుని తెలియదు వాళ్ళకి, పచ్చిదే తినేవాళ్ళు. ఆ తర్వాత రాను రాను దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటున్న కొద్ది కిరసనాల బుడ్డిలు తయారు చేశారు. కిరసనాల బుడ్డిలు తయారు చేసిన తర్వాత అది ఆ వెలుగు దేనికంటే మనకి నడుచుకోవడానికి, సమస్తము చూడడానికి ఆ వెలుగులో ఉంటే మనసు హాయిగా ఉంటారు. అదే చీకట్లో ఉంటే ఏటీ కనబడదు. చీకట్లో మనం అప్పుడు పురుగుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళం. ఆ చీకట్లోకి వెళ్ళి వంటలు చేయగలరా? ఆ చీకట్లోకి వెళ్ళి ఏమైనా పనులు చేయగలరా? ఏమీ చేయలేదు. కానీ ఈ చీకటిని అపవాది కోరుకుంటాడు. చీకటిని అపవాది కోరుకుంటాడు, వెలుగుని దేవుడు కోరుకుంటాడు. మీరు వెలుగులో ఉండండి అని మనల్ని దేవుడు చెప్తున్నాడు. నేను వెలుగును, మీరు వెలుగులో ఉండండి అని దేవుడు చెప్పినటువంటి మాటలు మనము ఆలకించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మనం వెలుగు మహిమను పొందుకోవాలి, చీకటి మహిమను పొందుకోకూడదు. మీరు ఏంటనుకోకుండా ఇక్కడ కూర్చున్నటువంటి వారు కొందరు చీకటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాటలు వినరు. ఇక్కడ కుమార్తె ప్రార్థన చేసింది, అయ్యా మా సేవకుడు చెప్పినటువంటి మాటలు అందరూ విన్నట్టు చేయి, మా హృదయంలో భద్రపరుచుకుంటాం అని చెప్తే కొందరికి ఉండదు, చీకటిగా ఉంటారు. ఆ మాటలు వినటానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ మాటలు దేవుని మాటలు వెలుగు సంబంధమైనటువంటి ప్రకాశమానమైనటువంటి జీవితానికి మంచి ఏర్పాట్లు కలిగినటువంటి మాటలు వినపడుతుంటే ఇటేటో తలంపులు చేసుకొని తప్పని లేచి వెళ్ళిపోవడమో, లేకుంటే ఇంకేదో చేయడమో, ఏదో పని చేసుకోవడమో చేస్తూ ఉంటాం. మనలో సరే గమనించండి, ఉన్నారా లేదటువంటి వాళ్ళు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. వెలుగుని మనకందరికి ప్రకాశించడానికి మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్నటువంటి మనుషులు, చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతాని సాదృశ్యం, చీకటి పాపాలకు సాదృశ్యం, చీకటి అక్రమమునకు సాదృశ్యం. అటువంటి చీకటిలో జీవిస్తున్నటువంటి వారందరూ కూడా వెలుగుని చూడాలి. ఆ వెలుగుని చూడాలి. ఆ చీకటిలో జీవిస్తే మనం ఏమవుతాం మనకే తెలవదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఆయన వచ్చేసరికి వెలుగు కలుగుతుంది అని యెషయా ప్రవక్త ద్వారా ముందే ప్రకటింపబడినటువంటి మాటలు మరి లోకా సువార్తలో కూడా ఇవి మనము చూడగలుగుతాం. మత్తయి సువార్త 4:16 అండి. మత్తయి సువార్త 4:16.
నజరేతు అంటే ఆయన పుట్టినటువంటి ఎక్కడదండి పుట్టాడు? ఆయన నజరేతులు పుట్టాడా? బెత్లెహేములో పుట్టి నజరేతుకు వెళ్ళిపోయాడు. బెత్లెహేములో పుట్టినటువంటి వాడు మొన్న నాటికేశారు కదా, ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఐగుప్తు నుంచి మళ్ళీ నజరేతుకు వస్తాడు. ఆ నజరేతు విడిచి జబులోను నఫ్తాలియను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులోని దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. గమనించండి, చీకటిలో కూర్చున్న ప్రజలను దేవునికి స్తోత్రం, గొప్ప వెలుగును చూచారు. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి మాటలు అక్కడ యేసు ప్రభు వారు భూమి మీద అడుగు పెట్టేసరికి చీకటిలో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్ప వెలుగుని చూశారు. ఆ వెలుగరే ఎవరండి? దేవుడు. అందుకని అంటాడు ఆయన, నేను వెలుగును, మీరు వెలుగై ఉండండి అని చెప్తూ ఉంటాడు. చీకటిలో నడిచినటువంటి వారందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులకు ఆహుతి అవుతూ ఉంటారు. స్త్రీలారా, భూమి మీద నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. అందరినీ కూడా మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మనము పాపపు కోపములతో చీకటిలో ప్రవర్తించినటువంటి వారం. ఈ చీకటిలో ప్రవర్తించినటువంటి వారం కనుక మనలను కాపాడడానికి భూలోకంలో ఆయన పుట్టినటువంటి రోజు. ఒక యవనస్తుడు ఈతరాజు నూతిలో దుంకేశాడు. నూతిలో దుంకేసి ఈత కొడుతున్నాడు. ఇదివరకు చెప్పాను ఈ మాట. ఈత రాజు బట్టి మునిగిపోతున్నాడు. కాపాడండి కాపాడండి దిగిపోయాడు, కానీ కాపాడండి కాపాడండి అని పెద్ద కేకలు వేస్తున్నాడు. పెద్దలు కేకలు వేసేటప్పుడు ఆ త్రోవలో ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు. ఆ మనిషి వెళ్ళిపోతుంటూ ఆ వృద్ధుడు ముసలాయన వెళ్తున్నాడు. ముసలాడు వెళ్తుంటే కాపాడు కాపాడు అంటే దగ్గరికి వెళ్ళాడు. ఒరే కాపాడవేట్రా, ఇదే మంచి అవకాశం, ఈత నేర్చుకో, ఇప్పుడే ఈత నేర్చుకో, నువ్వు ఇంకెప్పుడు నేర్చుకోలేవు అనుకుని వెళ్ళిపోయాడు విడిచిపెట్టి. ఇంకొక ఆడ మనిషి వెళ్తుంది, ముసలమ్మ. వెళ్తూ వెళ్తూ చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళింది. మనవడా, నువ్వు ఈత నేర్చుకోరా, ఈత నేర్చుకుంటే నువ్వు మమ్మల్ని కాపాడుతావు కనుక నేర్చుకో ఈత. అలాగే నేర్చుకోనికి వెళ్ళిపోతాను. ఇక ఆ ఈత రాకుంటుంది, చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు. ఇంకొక క్షణంలో మునిగిపోతాడు, చచ్చిపోతాడు. ఈ యొక్క పరిస్థితిలో ఇంకొక ఆయన వెళ్తున్నాడు. అక్కడ ఆయన కేకలు వింటాడు, భయంకరమైనటువంటి మరణ కేకలను వింటున్నాడు, గగ్గోలు పెట్టినటువంటి మరణ కేకలను వింటున్నాడు. ఆ కేకలు ఇంతంత కాదు, భయంకరమైనటువంటి కేకలు. చచ్చిపోతాడు ఇక అనేసరికి ఇతను వెళ్ళి, నాయన మునిగిపోతున్నావు అనేసి టక్కనే ఆయన చేతి పట్టుకున్నాడు. ఆయన చెయ్యి పట్టుకుని ఒడ్డెక్కించే లోపు ఈయన్ని ఆ లోపల పడేశాడు. ఆయన ఒడ్డుకు వచ్చేసాడు. ఎప్పుడైతే ఇతను చెయ్యని దించాడో ఇతన్ని ఆ నూతిలోకి లాగేసి ఆయన పడిపోయాడు. ఈయన్ని ఒడ్డుకి ఎక్కించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు మన దేవుడు. మనము నరకానికి వెళ్ళిపోతూ ఆ నూతిలో పడిపోయినటువంటి ఆ కుమారుడు ఏ విధముగా చావడానికి సిద్ధముగా ఉన్నాడో అటువంటి వాడిని ఆయన ఎలాగ ఆ ముసలాయన రక్షించాడో అట్టి విధముగా మన దేవుడు మనలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును బలిగా పెట్టాడు. మన ప్రాణాలు పోవలసినటువంటి విధానమును బట్టి ఆయన ప్రాణాన్ని మనకు బలిగా ఇవ్వటం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జీవము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. జీవము కలిగినటువంటి మన దేవుడు కనుక ఇక్కడ 1 తిమోతి 3 అధ్యాయం మనం చూసినట్లయితే, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు
ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన